హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రివ్యూ అనేది తీసుకొచ్చాను. నిన్న చూసాం కదా మన ఛానల్లో టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్. ఇప్పుడు అదే పంచ్లో నిన్న కమెంట్స్లో నాకు తెలుసు మొత్తం ఒక 100 కమెంట్లు బేస్ మోడల్ అడుగుతుంటారు. బేస్ మోడల్లో సిఎన్జి అనేది తీసుకొచ్చాను. ఫైనలీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు నాకైతే. ఫేస్ లిఫ్ట్ కోసం ఎదురు చూసి కాయలు కాచి ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. మొత్తానికి వచ్చింది. బేస్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. వీడియోలోకి వెళ్దాము. దానికన్నా ముందు ఒక 2 విషయాలు చెప్తాను మీకు. ఫస్ట్ నా గొంతు అయితే బాగాలేదు. నేను ట్రావెల్ చేసి వచ్చాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఐటీ ఫీవర్ అదండి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సింపతి తోటి నాకు సబ్స్క్రైబ్లు ఫాలోవర్లు వద్దు. మీరు జెన్యున్గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు జెన్యున్గా అనిపించింది, కంటెంట్ నచ్చింది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ షేర్ కొట్టండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసుకుంటే ఇంకా చాలా వీడియో ఫార్వర్డ్గా వెళ్తుంటుంది. నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చలో, సెకండ్ థింగ్ వచ్చేసి ప్రథమ్ మాలిక్. సో మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తున్నారంటే టాటా నుంచి ప్రథమ్ మాలిక్ డీలర్ వాళ్ళు హైదరాబాద్ నుంచి. సో వీళ్ళకి నేను కృతజ్ఞతగా ఒకటే చెప్పేది ఏంటంటే, వీళ్ళ దగ్గర వెహికల్స్ అవైలబిలిటీగా వచ్చాయి. మీరు చూడవచ్చు, అన్ని పంచ్లే. ఇగో ఈ వరుస అన్ని పంచ్లే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి వెహికల్స్. వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు. వీళ్ళ దగ్గర స్టాక్ మస్తు ఉంది. సో మీరు ఇమ్మీడియట్గా కాల్ చేసి బుక్ చేసుకుంటే సూన్ డెలివరీస్ ఏమైనా బెనిఫిట్స్ అనేది ప్లాన్ చేసుకుందాం. చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది బేస్ మోడల్. బేస్ అంటే కంప్లీట్ బేస్ కూడా కాదు, మీకు ప్రైస్తో పాటు చూపిస్తాను. మళ్ళీ ప్రైస్ అని అడుగుతుంటారు కాబట్టి ఇది మనకు ఆన్ రోడ్ ప్రైస్ షీట్. ఇది ఏంది? ఆన్ రోడ్ ప్రైస్ ఫర్ Jan 2026 లేటెస్ట్ ప్రైస్ ఇది. సో మళ్ళీ ఒక 3 months 6 months తర్వాత కాల్ చేసి సేమ్ ప్రైస్ అడగండి. ప్రైస్ పెరగవచ్చు తగ్గొచ్చు. చలో ఫస్ట్ మనకు నిన్న చేసిన వీడియోలో మనకు న్యాచురల్ ఆస్పిరేట్ది, టర్బోది 2 కవర్ చేసాము. ఇక్కడ ఈ లైన్ నుంచి మనకు సిఎన్జి వర్షన్ స్టార్ట్ అవుతాయి. సిఎన్జిలో మళ్ళీ మనకు ఆల్మోస్ట్ ఒక 10-12 వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో పంచ్ స్మార్ట్ అంటే బేస్ మోడల్. ఇది వచ్చేసి ప్యూర్ సిఎన్జి. స్మార్ట్ తర్వాత ప్యూర్. ఇక్కడ చూడొచ్చు మీరు, పంచ్ ప్యూర్ సిఎన్జి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓన్లీ టాటా కార్స్లోనే సిఎన్జి విత్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. మైలేజ్కి మైలేజ్, సిటీ రైడ్ వాళ్ళకి కంఫర్ట్ కావాలంటే వీళ్ళు ఓన్లీ టాటా వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది న్యాచురల్ ఆస్పెక్ట్తో వస్తుంది. 3 cylinders ఇంజన్, 88 bhp. పెట్రోల్లో నడిపితే పవర్ తీస్తుంది 115 Nm టార్క్తో. సిఎన్జి నడిపితే పవర్ ఇంకా తగ్గుతుంది. ఆల్మోస్ట్ మనకు 68 or 70 bhpకి వస్తుంది, పవర్ తగ్గుతుంది. ఏఎంటీ తీసుకుంటే ఇంకా కొంచెం ల్యాగ్ ఉంటాయి గేర్ బాక్స్. ఏఎంటీ గేర్ బాక్స్ ల్యాగ్ ఉంటుంది, బట్ ల్యాగ్ అనేది కాదు. సో మాన్యువల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ సిఎన్జి అని చెప్తాను. లేదు లేడీస్ వాళ్ళకి, కొత్త వాళ్ళకంటే ఏఎంటీ తీసేసుకోండి. ప్రైస్ ఈ ప్యూర్ సిఎన్జి వచ్చేసి 7,49,000 ఎక్స్ షోరూమ్ పడుతుంది. ఇది ఆన్ రోడ్ వచ్చే వరకు మనకు 8,98,000 వరకు అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ 9 lakhs వరకు ఉంది దీని ప్రైస్. మీరు ఇక్కడ ప్రైస్ లిస్ట్ అంతా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. టీవీలో చూస్తున్నారా, మొబైల్లో చూస్తున్నారా, ల్యాప్టాప్లో చూస్తున్నారా, మీ ఇష్టం. చలో ఇప్పుడు ఏమేమి మారాయి ఇవి మాట్లాడదాం మనము టాటా పంచ్లో. ఫస్ట్ మీరు ఫ్రంట్ లుక్ చూడండి, కొంచెం నెక్సాన్లా అనిపిస్తుంది కదా, బడే బాయ్ నెక్సాన్లా అనిపిస్తుంది. చలో ఈ పార్ట్ అయితే చేంజ్ అయింది. ఇది కంప్లీట్ ఇప్పుడు క్లాసీగా వచ్చింది. ఇది టాప్ మోడల్ డిఆర్ఎల్ వస్తున్నాయి. నేను చెప్పిన హెలోజిన్ టర్న్ ఇండికేటర్లు వస్తాయి, దీంట్లో పైలట్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఇవి కూడా ఎల్ఈడీస్, బేస్ మోడల్ నుంచి ఎల్ఈడీస్ ఇచ్చారు, కానీ ఫాగ్ ల్యాంప్స్ రావు. ఎక్స్ట్రా ఫిట్టింగ్లో పెట్టించుకోవచ్చు మీరు. సో ఫ్రంట్ బంపర్ మొత్తం మారింది మనకు. బోనెట్ కూడా కొంచెం డిజైన్ మారింది, పెద్దగా చేంజెస్ లేవు. డైమెన్షన్స్ ఏం మారలేదు, సేమ్ డైమెన్షన్స్. సో ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. సో ఇది బేస్ మోడల్ కాబట్టి మీకు అలాయిస్ రావు, చాలా మిస్ అవుతాయి. బట్ ఈ ప్రైస్కి అయితే మనము ఎక్స్పెక్ట్ చేసింది ఇంతే. మనకు సిఎన్జితో రావాలంటే 185, 70, 15 inches. నిన్నటి వీడియోలో మనకు 16 inches వస్తుండే, 65, 16తో వస్తుండే. మేబీ ఐఎమ్ నాట్ రాంగ్, 205, 60, 16తో వస్తుండే అది. అండ్ ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే పెట్టారు. ఫ్రంట్ డిస్క్ వెనకాల డ్రమ్తో వస్తుంది. ఎలక్ట్రిక్ కార్లో 4 డిస్కులు వస్తాయి. సస్పెన్షన్ కూడా సేమ్, బాడీ డైమెన్షన్స్ చేంజ్ కానంత వరకు సస్పెన్షన్లో ఏం మారవు. కీస్ ఈ ప్యూర్ వేరియంట్లో ఏంటంటే ఇలా వస్తాయి. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు, ఎల్ఈడీస్, పాలెట్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్ కూడా చూపిస్తాను. ఇది చూసారా? సో ఇది ఓవరాల్గా ఆఫ్ చేసి మీకు వెనక వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది ఓఆర్వీఎం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి సెకండ్ బేస్ అయినప్పుడు కూడాను. ఇండికేటర్స్ అయితే వచ్చాయి. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీస్ ఇచ్చారు, గ్రేట్. అండ్ ఇది బ్లాక్ కలర్, గ్రేట్. ఇది మళ్ళీ మీరు క్రోమ్ ఏమైనా వేయించుకుంటే బాగుంటుంది. అండ్ సేమ్ డిజైన్ సైడ్ నుంచి ఏం మారలేదు. వెనకాల నుంచి చూస్తే కనుక మళ్ళీ కొంచెం నెక్సాన్ మిక్స్డ్ లాగా అనిపిస్తుంది మనకు. ఈ టైల్ ల్యాంప్స్ డిజైన్ మారింది, కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ డిజైన్. సో ఇది కొంచెం మారింది. అండ్ స్పాయిలర్ రాదు, బేస్లో స్పాయిలర్ తీసేస్తారు, ఈ ప్లాస్టిక్ స్పాట్స్ ఇస్తారు. డిఫాగర్ వచ్చింది, వైపర్ రాదు.
బేస్ మోడల్లో ఇంకా అంతే అండి, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. మెయిన్గా సిఎన్జి గురించి మాట్లాడడం. ఐసిఎన్జి, ఇంటెలిజెంట్ సిఎన్జి అంటారు దీన్ని. సో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఫస్ట్ తీసుకొచ్చింది టాటా వాళ్ళు, ఏఎంటీ విత్ సిఎన్జి తీసుకొచ్చింది టాటా వాళ్ళే. ఇన్నోవేషన్ టెక్నాలజీ అంతా టాటా వాళ్ళదే ఉంటుంది, గ్రేట్. అండ్ డ్యూయల్ సిలిండర్స్ వస్తాయి, ఐఎమ్ నాట్ రాంగ్, 30 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, వాటర్ ట్యాంక్ కెపాసిటీ, 2 ట్యాంకులు ఉంటాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అయినా కూడా బూట్ స్పేస్ వస్తుంది, మీరు చూడవచ్చు. అయినా కూడా బూట్ స్పేస్ అనేది ఉంటుంది, నో ప్రాబ్లం. పార్సెల్ ట్రే రాదు బేస్లో. పంక్చర్ కిట్ మనకి ఇది వచ్చేసి పంక్చర్ కిట్ అయితే వస్తుంది. స్టెప్నీ రాదు, ఎందుకంటే బేస్ మోడల్లో స్టెప్నీ అనేది తీసేస్తారు. సిఎన్జి టాప్లో స్టెప్నీ కూడా రాదు, పంక్చర్ కిట్టే వస్తుంది. చలో ఇది క్లోజ్ చేసేసి ఒకసారి వెనకాల చూద్దాము. బేస్ మోడల్ ఇంటీరియర్స్, బేసిక్ ఇంటీరియర్స్ మీరు చూస్తే ఫ్యాబ్రిక్, బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్, సేమ్ కంఫర్ట్, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, ఏసీ వెంట్స్ వచ్చాయి. సిఎన్జిలో వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయి, ఛార్జింగ్ పోర్ట్స్ లేవు, పవర్ విండోస్ వచ్చాయి. ఏసీ వెంట్ చాలా ఇంపార్టెంట్, ఈ చిన్న కార్స్లో ఇంతకుముందు మిస్ అవుతుండే. ఈవీలో బేస్ టాప్ సెకండ్లో కూడా ఏసీ వెంట్స్ ఇవ్వకపోతుండే, ఇప్పుడైతే ఇస్తున్నారు, గ్రేట్. ఒక్కసారి మనము చాబీ ఇలానే పెట్టాలి, మనకు మాన్యువల్గా అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఎంఐడి క్లస్టర్, నో ఇన్ఫోటైన్మెంట్, నో స్టీరియో, నో నథింగ్, ఓన్లీ డిజిటల్ ఎంఐడి క్లస్టర్. అండ్ ఏసీ వెంట్స్, మాన్యువల్ ఏసీ, 12 వాట్ సాకెట్ అండ్ 15 వాట్స్. నిన్న టాప్ మోడల్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ లాగా వచ్చిండే. ఈ గేర్ లివర్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం డిజైన్. స్టీరింగ్ వీల్ కూడా మారింది, నెక్సాన్లో చూసాం కదా సేమ్ స్టీరింగ్ వీల్. అంటే వీళ్ళు ఎలా అంటే నెక్స్ట్ అప్గ్రేడ్ వెళ్తూ ఉన్నారు మనకు. సో అట్లా టియాగో ఫీచర్స్ అన్ని పంచుకొచ్చేస్తున్నాయి, నెక్సాన్ ఫీచర్స్ అన్ని పంచుకొచ్చేసాయి, ఫీచర్స్ అన్ని టియాగోకి వచ్చేస్తున్నాయి. సో క్లాస్ పెరుగుతున్న కొద్దీ కూడా ఫీచర్స్ అన్నీ కూడా మనకి లో ఎండ్ కార్స్లో కూడా ఫీచర్స్ అన్ని పెంచుతూ వెళ్ళిపోతూ ఉన్న డిజైన్స్. 2 స్పోక్ స్టీరింగ్ నెక్సాన్ నుంచి వచ్చేసింది ఫైనల్గా అయితే చూడొచ్చు. దీని బదులుగా ఇన్ఫోటైన్మెంట్ చిన్న ఒక రేడియో టైప్ ఇచ్చిన బాగానే ఉంటుండే. సో బేసిక్ హార్డ్ ప్లాస్టిక్స్లో అంతా కవర్ చేశారు. ఇది సిఎన్జి స్విచ్, సో రన్నింగ్లో కూడా మార్చుకోవచ్చు, ఇది మనకు ప్రాబ్లం అయితే లేదు. ఆపి మార్చాలి అని లేదు, టాటాలో మారుతిలో ఉంటుండే అప్పుడు స్టార్టింగ్లో లాక్ సిస్టమ్ ఇది. అండ్ ఎల్ఈడి క్యాబిన్ లైట్ వస్తుంది. స్పీకర్స్ అయితే లేవు మనకు, స్టీరియో సిస్టమ్ ఏం లేదు కాబట్టి బేసిక్గా ఫ్యాబ్రిక్ సీట్స్తో ఈ డార్క్ గ్రే ఇంటీరియర్స్ మనకి ఇంతకుముందు చూసాం కదా, సేమ్ అలాగే. ఒకసారి వెహికల్ని అయితే మనం స్టార్ట్ చేద్దాము, క్లచ్ బట్టి సో ఎంత రిఫైండ్ అయిందని. సేమ్ ఇంజన్, న్యాచురల్ ఆస్పిరేట్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. సో పెద్దగా ఏం చేంజెస్ లేదు, సౌండ్ కూడా అంతే, ట్యూనింగ్ ఏం చేయలేరు, ఇంజన్ పరంగా పెద్దగా చేంజ్ ఏం చేయలేరు ఫేస్ లిఫ్ట్లో. సో ఇంతే. ఓఆర్వీఎం అడ్జస్ట్ ఉంది, ఫోల్డింగ్ లేదు, మీరు చూడొచ్చు. అదే బేస్ మోడల్ స్మార్ట్లో అయితే ఇది కూడా మిస్ అవుతాయి మనకు. పవర్ విండోస్ అయితే ఉన్నాయి. బేసిక్ ఫీచర్స్ లైక్ పవర్ విండోస్, ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ కోసము, అండ్ ఎంఐడి క్లస్టర్ బేసిక్గా వస్తుంది అనుకోండి అది, ఎల్ఈడి లైట్స్. సో ఈ 3-4 ఫీచర్ కోసం మీరు ఈ ప్యూర్ వేరియంట్కి అయితే రావాలి, లేదంటే స్మార్ట్ వేరియంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. 3-4 చిన్న చిన్న ఫీచర్స్ అప్గ్రేడ్ అయినందుకు మనకి ఈ వేరియంట్ అనేది చూస్ చేసుకుంటాం. కాంపిటీషన్ గురించి మాట్లాడితే సిట్రియాన్, ఆఫ్టర్ చేసే సర్వీస్ ఇష్యూ. కమింగ్ టు అదర్ మన గ్రాండ్ ఐటెన్ నియాస్, అది కూడా మనకు కొంచెం లుక్స్ ఇంకా ఓల్డ్ అయిపోయినాయి, అందులో ఇప్పుడు ఎవరు నచ్చట్లేదు దాన్ని. 4 సిలిండర్స్ వస్తుంది, బట్ ఫిర్ బీ టాటా పంచ్కి క్రేజ్ మాత్రం అలాగే ఉంది. సో వీ కెన్ కన్సిడర్ టాటా పంచ్ స్టిల్ ఇన్ ద 2026 to 2027 వెళ్ళొచ్చు. కలర్ ఆప్షన్స్ అయితే ఇంకా నో ఐడియా, మీకు ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. సో యా, దట్స్ ఇట్. సో ఇది ఓవరాల్గా రివ్యూ, థ్యాంక్స్ టు ప్రథమ్ మాలిక్. సో మీరు ఒకవేళ టాటా కార్స్ ఏదన్నా పర్చేస్ చేద్దాం అనుకున్నట్టయితే ప్రథమ్ మాలిక్ విజిట్ చేయండి. మాకు రివ్యూకి ఛాన్స్ ఇచ్చినందుకు కాదు, తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ అసలు మర్చిపోవద్దు.